వీడియోగా చూస్తున్నాం. ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా చంద్రగ్రహణం ప్రారంభం కాబోతోంది. ఇవాళ మధ్యాహ్నం 3:20 చంద్రగ్రహణం ప్రారంభం కాబోతుంది అంటూ కూడా ఇప్పటికే పండితులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోని వివిధ ఆలయాలన్నీ కూడా మూసివేయబడుతున్నాయి. కేవలం ఒక్క ఆలయం మాత్రమే తెరుచుకోబడుతోంది. అది కూడా శ్రీకాళహస్తిలోని ఆలయం అయితే ఇవాళ తెరుచుకోబడుతోంది. సో ఇవాళ గ్రహణానికి సంబంధించి పూర్తి వివరాలు గనక మనం చూసుకుంటే ఇవాళ 3:20 నుంచి అయితే ఈ చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. అయితే సాయంత్రం 6:48 చంద్రగ్రహణం వీడనుంది. అంటే చంద్రగ్రహణం కారణంగా నేడు ఆలయాలన్నీ కూడా మూసివేయబడుతున్నాయి. ప్రధానంగా ఇటు తిరుమల, కాణిపాకం, శ్రీశైలం, ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, యాదాద్రి, వేములవాడ ఆలయాలనైతే ప్రస్తుతం అధికారులు మూసివేస్తూ ఉన్నారు. ఇటు రాత్రి 7:30 తర్వాతే శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసి ఆ తర్వాత పూజలు చేసిన అనంతరం మాత్రమే ఇటు భక్తులని లోపలికి అనుమతిస్తారు. ఇటు రాత్రి 8:30 నుండి తిరుమలలో భక్తులకి దర్శనాలనైతే ఉంటాయన్నట్లుగా కూడా ఇప్పటికే ఆలయ అధికారులు వెల్లడించారు. మరొక వైపు చూసుకుంటే రేపు ఉదయం 3:30 నుంచి ఇటు యాదాద్రిలోని దర్శనాలు కూడా ఉంటాయంటూ ఆలయ అధికారులు చెప్తున్నారు. ఇటు ఇవాళ 3:20 నుంచి ఈ చంద్రగ్రహణం ప్రారంభం కాబోతోంది. చంద్రగ్రహణం కారణంగా నేడు ఆలయాలన్నీ కూడా మూసివేయబడుతూ ఉన్నాయి. ప్రధానంగా తిరుమల, కాణిపాకం, శ్రీశైలం, అలాగే ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, యాదాద్రి, వేములవాడ ఆలయాలనైతే అధికారులు మూసివేశారు. ఇవాళ ప్రారంభం కాబోయే ఇటు చంద్రగ్రహణంకి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి మనకి రమేష్ అందుబాటులో ఉన్నారు. రమేష్, సందర్భంగా ఆలయాలన్నీ కూడా మూసివేసి కొనసాగుతుంది. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి యాదాద్రి పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఉదయం 7 గంటలకే ఆలయ అధికారులు కూడా మూసివేయడం జరిగింది. రేపు ఉదయం 8:45 వరకు పూర్తిగా దర్శనాలు నిలిపివేయడం జరిగింది. రేపు ఉదయం 8:45 సంప్రోక్షణ పూర్తి అయిన తర్వాతనే మళ్ళీ భక్తులకు దర్శనం ఉంటుంది. వాళ్ళ మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 6:47 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. కాబట్టి అంతా కూడా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఆలయ మాడ వీధులన్నీ కూడా బోసిపోయినటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ఎప్పుడు చంద్రగ్రహణం అయినా కానీ ఆలయాలు పూర్తిగా మూసివేస్తారు. అదే విధంగా ఆలయ పూజారులు కూడా చెప్తున్నారు ఉదయం 11 గంటల వరకే అంతా కూడా భోజనాలు ముగించుకొని మళ్ళీ సాయంత్రం 5 గంటల తర్వాత కూడా మళ్ళీ అన్ని ఇళ్ళని కూడా శుద్ధి చేసుకున్న తర్వాతే మళ్ళీ భోజనాలు చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా చంద్రగ్రహణం సందర్భంగా కూడా జాగ్రత్తలు వహించాలి. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా వారు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. చంద్రగ్రహణం సందర్భంగా కూడా మొత్తం అన్ని ఆలయాలు కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. రేపు ఉదయం 8 గంటల తర్వాతనే మళ్ళీ భక్తులకు ఆలయాల్లో దర్శనం ఇవ్వనున్నారు. మొత్తం సంప్రోక్షణ పూర్తయిన తర్వాత కూడా ఆలయం తెరుచుకుంటుంది. మధ్యాహ్నం 3:30 ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఉదయం 7 గంటలకే ఆలయాలన్నీ కూడా మూసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం మూసివేయడంతో కూడా మొత్తం మూసిపోయినటువంటి వాతావరణం ఆ టెంపుల్లో కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇవాళ చంద్రగ్రహణం కారణంగా ఇటు ఆలయాలనైతే మూసివేస్తూ ఉన్నారు అధికారులు. ఇవాళ మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6 గంటల తర్వాత ఇటు ఆలయాలు తెరుచుకోబడతాయి అంటూ కూడా చెప్తున్నారు. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఆలయాల్ని తెరిచి ఇటు సంప్రోక్షణ అనంతరం ఇటు ఆలయాలంతా కూడా శుభ్రం చేసిన తర్వాతే భక్తులకి అనుమతిస్తాము అంటూ కూడా ఇటు వేద పండితులు చెప్తున్నారు. ప్రధానంగా ఇటు కొన్ని ఆలయాలు అంటే ఇంద్రకీలాద్రి, ద్వారకా తిరుమల, అలాగే శ్రీశైలం, ఇటు యాదాద్రి, వేములవాడ ఆలయాలనైతే ప్రస్తుతం అధికారులు మూసివేశారు. చంద్రగ్రహణానికి సంబంధించి ఆలయ పూజారులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. లక్ష్మీనరసింహాయ నమః. 3వ తారీఖు నుంచి 3వ నెల 26 నాడు రాహుగ్రస్త చంద్రగ్రహణం నాడు ప్రతి ఆలయం మూయబడుతున్నది. కావున ఉదయం 4వ తారీఖు ఉదయం 3 గంటలకు ఆలయం తీసి ఆలయం శుద్ధి చేయబడుతున్నది. ఈ గ్రహణం సందర్భంగా ఉదయం 11 లోపల భోజనాల కార్యక్రమం ముగించుకొని సాయంత్రం 7:30 తర్వాత ఆలయం ఇళ్లలో శుద్ధి చేసుకొని మనం ఏదైనా పలహారం లాంటివి చేయవలసిందిగా కోరడం అయినది.
సందర్భంగా గర్భిణీ స్త్రీలు 3:15 నుండి రాత్రి 6:47 వరకు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరడమే. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రీశైలం మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామివారి ఆలయం, భ్రమరాంబాదేవి ఆలయం, ఉభయ ఆలయాల్ని సంపూర్ణ చంద్రగ్రహణ సందర్భంగా ఉదయం 6 గంటలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా ఆలయాల కవాట బంధనం కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం రాత్రి 7:30 వరకు కొనసాగుతుంది. 7:30 తర్వాత రాత్రి 9 గంటల వరకు సంప్రోక్షణ కార్యక్రమాలు, వైదికపరమైన కార్యక్రమాలు అనంతరం అవకాశం ఉన్న ఎడల 9 గంటల నుంచి 10 గంటలకు అందుబాటులో ఉన్నటువంటి భక్తులకి ఈరోజు దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే దేవాలయాల మూసివేత, అదేవిధంగా తదనంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు వైదికపరమైన శాస్త్రపరమైన అంశాలు కాబట్టి భక్తులు ఈరోజు దేవాలయాన్ని సందర్శించకుండా ఆధ్యాత్మిక భావంతో, దైవచింతంతో ఈ యొక్క చంద్రగ్రహణ పీడ నుండి విముక్తులు కావటానికి వారి యొక్క ఆలోచనలు ఆ విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం అంతా కూడా మా వైదిక సిబ్బంది, దేవాలయ కార్యనిర్వాహక సిబ్బంది వారి సమక్షంలో శాస్త్రబద్ధంగా జరిగింది. అందరూ భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి. ఓం నమస్తే శ్రీమాత్రే నమః. ఏలూరు జిల్లా వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ద్వారకా తిరుమల కార్యనిర్వహణాధికారి అరుణశెట్టి పాత్రారెడ్డి. రేపు అనగా మంగళవారం చంద్రగ్రహణం పురస్కరించుకొని ద్వారకా తిరుమల వేంచేసినటువంటి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానము, అలాగే దేవస్థానమునకు అనుబంధంగా ఉన్న దత్త దేవాలయములు, అలాగే ఉపాలయాలు కూడా అన్నీ కూడా 3వ తారీఖున ప్రాతకాలం, రేపు ఉదయం ప్రాతకాల అర్చనలు, అర్చనాది పూజాది కార్యక్రమాలు నిర్వర్తించిన అనంతరం దేవాలయాన్ని మూసివేయడం జరుగుతుంది. సాయంత్రం 7:30 స్వామివారిని దేవాలయాన్ని తెరిచి స్వామివారి దర్శనం, అమ్మవారిని దర్శనాలు ఇవ్వడం జరుగుతుందని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. భక్తులందరూ కూడా చంద్రగ్రహణం పురస్కరించుకుని 3వ తారీఖున దేవాలయానికి రాకుండా మరి 4వ తారీఖున ఉదయం నుంచి యథావిధిగా దేవాలయాన్ని సందర్శించడానికి మీరందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. పద్మాయా శుభద్వారాయుధాంఘ్రయే శ్రీశాయ జగదీశాయ వెంకటేశాయ మంగళం. మన ఈ ద్వారకా తిరుమల క్షేత్రంలో చంద్రగ్రహణ కారణంగా ఉదయం 6:20 దేవాలయం విరామం ప్రకటించి మళ్ళా తిరిగి సాయంకాలం గ్రహణానంతరం 7:30 సమయానికి దేవాలయం తెరుచుకుని స్వామివారికి శుద్ధి కార్యక్రమం అని పూర్తి చేసుకుని అప్పుడు స్వామివారికి హారతి నివేదనలు చేస్తాం. అందువలన మనందరము కూడా ఉండగలిగినప్పుడు సాయంకాలం దాకా ఉండి గ్రహణ స్నానం అయిపోయిన తర్వాత అప్పుడు భజనం చేసుకుని, అంటే వండుకొని మనం అవి ఆహారం తీసుకుని మీరు యథా వాళ్ళకి చేయగలిగినంత ముందుగా గ్రహణం నుంచి వారు ఈ భోజనాధికాలు పూర్తి చేసుకుని ఆ గ్రహణానంతరం మళ్ళా ఏదైనా ఆహారం తీసుకోవటం ఉత్తమం. ఆ కారణంగా మనకి ద్వారకా తిరుమల క్షేత్రంలో ఉదయం నుంచి సాయంకాలం దాకా ఈ 6:20 మనం విరామం ప్రకటిస్తున్నాం. మళ్ళా 7:30 దేవాలయం తెరుచుకుని ఇక్కడ శుద్ధి కార్యక్రమాలన్నీ సమయం పడుతుంది. అవన్నీ అయిన తర్వాతన అప్పుడు స్వామికి అర్చన నివేదనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని మళ్ళా దేవాలయము మనం పూర్తి చేసుకుంటాం.
ఈ స్వామివారి దయ వలన ఈ గ్రహణం వలన వచ్చేటువంటి ఏ రకమైనటువంటి దోషము ఎవరెవరికి ఉన్నప్పటికీ కూడా ఆయన దయ వలన అందరూ ప్రశాంత జీవనం గడపాలని ద్వారకా తిరుమల స్వామికి ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. శుభం. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు జ్యోతిష పండితులు ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు జ్యోతిష పండితులు తంత్ర సాధకులు సుభాష్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. చాలా మంది గ్రహణాన్ని పక్కన పెట్టి హోలీ పండుగని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. గర్భిణీ స్త్రీలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు. మళ్ళీ దాని ద్వారా ఏమన్నా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉండొచ్చు అంటారు? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. చంద్రుడు మనస్సుకి కారకుడు కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్క ప్లానెటరీ పొజిషన్, ప్రతి ఒక్క గ్రహము ప్రతి ఒక్క మనిషిని శాసిస్తుంది. ఇది నమ్మినా నమ్మకపోయినా వాస్తవం. ఎందుకు అనంటే ప్రతి మనిషి యొక్క మూమెంట్ కానీ, ఆలోచన విధానం కానీ, లేదు అతడు ఆచరించేటటువంటి పద్ధతులు కానీ ప్రతి ఒక్కటి కూడా గ్రహాల యొక్క ఆధారంగానే మనిషి యొక్క జీవన విధానం కొనసాగుతుంది. అందుకే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధానాన్ని చెప్పడం జరిగింది. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఆరోగ్యం భాస్కరాదిత్యత అంటే ఆ సూర్యుడు ఆరోగ్యానికి కారకుడు అవుతాడు అనేటటువంటి విషయం. చంద్రుడు మనస్సుకి కారకుడు అవుతాడు. కుజుడు రోగానికి రుణానికి కారకుడు అవుతాడు. అంటే ఒక వ్యక్తి అప్పుల బాధకు, అనారోగ్య సమస్యలకు బాధపడుతున్నాడు అని అంటే కనుక మ్యాక్సిమము కుజుడి యొక్క గ్రహం బాగా లేకపోతే ఈ రకమైనటువంటి సమస్యలు జరుగుతాయి అనేటటువంటి శాస్త్రం తెలియజేసినటువంటి సంకేతం. అలాగే బుధుడు ఉన్నాడు, బుద్ధికి కారకుడు. అలాగే గురువు ఉన్నాడు, ఫైనాన్షియల్కి కారకుడు అవుతాడు. శుక్రుడు భార్యాభర్త కలత్ర స్థానానికి కారకుడు. శని ప్రాణకారకుడు. రాహుకేతులు ఛాయాగ్రహాలు కాబట్టి వాళ్ళ యొక్క ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క ఫలితం. అంటే ఒక్కొక్క ప్లానెటరీ పొజిషన్ ఒక్కొక్క దానికి మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే చంద్రగ్రహణం రోజున చంద్రుడి యొక్క మనస్తత్వం ఏమిటి అని అంటే కనుక మనిషి యొక్క మనస్సు మీద ప్రభావం చూపించేటటువంటి లక్షణం. అందుకే గ్రహణం రోజున ఏం జరుగుతుంది అంటే కనుక తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఆలోచించే విధానాలు కావచ్చు, లేదు ఆచరించేటటువంటి విధానాలు కావచ్చు, మనసు బ్రెయిన్ ఇవన్నీ కూడా కల్మషం చెందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకే ఆ రోజున చేసేటటువంటి హోలీ పండగ మ్యాక్సిమం 12 గంటల్లోపే చేసుకోండి. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటల నుండి 6:27 వరకు గ్రహణ సమయం అనేటటువంటిది ఏర్పడుతుంది. చాలామంది అడిగారు, ఏంటంటే మనకు మధ్యాహ్నం పూట చంద్రుడే కనిపించడు కదా, మరి ఎక్కడిది గ్రహణము అని. కాకపోతే మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై విడుపు సమయంలో మనకు కనిపిస్తుంది. చంద్రోదయం 6 గంటలకు అవుతుంది కాబట్టి 6:27 వరకు మనకు ఉంటుంది. కాబట్టి విడిచేటటువంటి సమయంలో మనకు గ్రహణం అనేటటువంటిది ఆకాశంలో మనకు కనిపించేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి అందుకే సంపూర్ణమైన చంద్రగ్రహణం మనం కూడా పాటించాలి అనేటటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం. మళ్ళీ ఈ గ్రహణ చూడకూడనటువంటి వాళ్ళు ఎవరు అని అంటే కనుక ముఖ్యంగా ఇది పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి సింహరాశి వారు, పుబ్బా నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. అలాగే కర్కాటక రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. కుంభరాశి వారు, మీనరాశి వారు, ఈ 4 రాశుల వారు గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణ సమయంలో తప్పకుండా మంత్రజపం కానీ, దైవారాధన కానీ, దైవానికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవడం ఇలాంటివి తప్పకుండా ఆచరణ చేసుకోవాలి. లేదు అంటే గ్రహణ దోషం పడి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు రావడము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రావడము, లేదు అంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావడము, హెల్త్ ఇష్యూస్ రావడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ 4 రాశుల వారు తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా హోలీ ఆడేవాళ్ళు ఈ 4 రాశుల వారు ఉంటే 12 గంటలలోపు హోలీ ఆడి ఇంట్లోనే ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గ్రహణం నీడ యొక్క పడిన, గ్రహణం యొక్క ప్రభావం వీళ్ళ మీద పడిన నెల రోజుల పాటు కష్టాన్ని అనుభవించేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయమ్మా. అయితే ఈ రోజుల్లో మనం చూడొచ్చు గురుగారు, గ్రహణం అంటే ఇంట్లో ఉండి దేవుడి భక్తితో ఉండే వాళ్ళకంటే రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళనే ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఆల్రెడీ రోగాల బారిన పడుతున్న వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళకి ఈ కష్టాల నుంచి విముక్తి రావాలి అంటే ఏం చేయాలి అంటారు? అసలు ముఖ్యంగా నేను ఒకటే విషయం చెప్తాను, ఎవరైతే ధర్మాచరణ పాటిస్తారో చాలా మట్టుకు కొన్ని సందర్భాల్లో నేను హిందువుని, అలాగే నేను దేవుని పూజిస్తాను, అలాగే దేవాలయానికి తట్టుకోలేను అని మాటల్లో చెప్పడం కాకుండా ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి పండగలు కావచ్చు, ఇలాంటి గ్రహణ సమయాల్లో కావచ్చు, మనం పాటించే ఆచారాలు ఏవైతే ఉంటాయో అవి 10 మందికి ఆదర్శంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మాటల్లో కాకుండా చేతల్లో ఆలోచనలు ఉంటే చాలా బాగుంటుంది. ఎవరైతే సనాతనమైన ధర్మాన్ని పాటిస్తారో, భగవంతుడు ఉన్నాడు అని ఎవరైతే నమ్ముతారో, అలాగే ఆచారం ఉంది,
అలాగే మనం పాటించే విధానంలో ప్రతి ఒక్కటి భగవంతుడు అణువణువున ఉన్నాడు. మనం హిందువులం, ధర్మాన్ని పాటించాలి. వేదము శాస్త్రం ఏదైతే చెప్పిందో అది తప్పకుండా తూచా తప్పకుండా పాటించాలి అని ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి ఈ నియమాలు పాటించాలి. కాబట్టి ఈ నియమాలు పాటించే ప్రతి ఒక్కరూ హిందువు అని గర్వంగా చెప్పుకోవచ్చు. అలా కాకుండా గ్రహణం రోజు ఏమవుతుందిలే, గ్రహణం మనం ఏదైనా ఏం చేసినా చెల్లిపోతుందిలే అని అనుకుంటే అది వాళ్ళ యొక్క కర్మకే వదిలేస్తాము తప్ప, అది వాడి యొక్క కర్మ అనుకొని వదిలేస్తాం తప్ప, పాటించేవాడు తప్పకుండా మళ్ళీ పాటించే వారిలో తప్పకుండా పాటించాలి అనేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరైతే మంత్రదీక్ష తీసుకున్నారో, ఎవరైతే దేవతా ఉపాసన చేసేవారు ఉన్నారో, అలాగే గురు ఉపదేశం తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వారు, అలాగే భగవంతుడు ఉన్నాడు అని నమ్ముకునేటటువంటి వారు, అలాగే ఎవరైతే నిత్యార్చన చేస్తారో, దేవాలయాల్లో ఉండేటువంటి నిత్య అర్చకులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు తప్పకుండా ఈ నియమాలు యజ్ఞోపవీతం ధరించే ప్రతి ఒక్కరూ, ఎవరైతే గాయత్రి ఉపాసన చేసే ప్రతి ఒక్కరూ, మంత్రదీక్ష ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వారు తప్పకుండా ఈ నియమాలు పాటించాలి. అలా పాటిస్తే గ్రహణ దోషం పడకుండా ఉంటుంది. ఒకవేళ గనక గ్రహణ దోషం ఏమీ చేయలేదు కదా అని విరవిగారనుకోండి, తప్పకుండా ఆ వ్యక్తికి జరిగేటట్టు కొన్ని సూచనలు చెప్తాను. జీవితం నెల రోజుల పాటు మానసిక వ్యధ అనుభవిస్తాడు, మనశ్శాంతి ఉండదు, మానసిక క్షోభ అనుభవించడంతో పాటు రోగ సమస్యలు అనుభవిస్తూ ఉంటాడు. అలాగే ముఖ్యంగా అయిన వాళ్ళు దూరమైపోయేటటువంటి సంఘటనలు కూడా ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో కలతలు రావడం, భార్యాభర్తల మధ్య వియోగం రావడం, ఎందుకంటే అవన్నీ మనస్సుకి సంబంధించినటువంటివి కాబట్టి మనస్సుకి, ఆలోచనకి, బుద్ధికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కష్టాన్ని ఆ వ్యక్తులు అనుభవిస్తారు. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే తప్పకుండా దీనికి సంబంధించిన నియమాలు పాటించాలి. గ్రహణం విడిచిన తర్వాత గ్రహణానికి సంబంధించిన దోష పరిహారం చేయించుకోవాలి. అంటే చంద్రుడి యొక్క ప్రతిబింబము, సర్పం యొక్క ప్రతిబింబము, నెయ్యి, స్వయం పాకము, ఇవి మూడు కూడా బ్రాహ్మణులకి దానం ఇవ్వడం వల్ల తప్పకుండా శుభము, లాభం చేకూరుతుందమ్మా. అయ్యా తాళం కొద్దిగా తాళం